సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. సుఖ శాంతి సమృద్ధి నా మనసులో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో భరిస్తాను, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. సంతృప్తితో సంతుష్టము అదృష్టము, నా భాగ్యరేఖ మెరిసే సంపన్నముగా ఐశ్వర్యముతో ఎంతో శాంతి సంతోషం గుణ సంపద సిద్ధి ఈ సిద్ధాంతమే నా శ్వాసలో. భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. ఉల్లాసమే ఉత్సాహమే ఈ సాహసం, ప్రియ బాబాకు నేను సంతానము ఎంతో ప్రియము, అనునిత్యము నాతోనే శివబాబా. పూల బాట గమ్యం అతి సమీపం నా కన్నుల్లో, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. ప్రభు నయనాలలో నే కాంతిని ప్రకాశము, నా శక్తులు అనంతము, నేను ప్రేమమయం పులకితమైన మనసు పావనము, నే జ్ఞానమయం కళ్యాణకారి భావన. నా మాటలో భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, ఆనందమే ఆనందమయ సరోవరంలా, ఆనందమే ఆనందమయ సరోవరంలా. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. సుఖ శాంతి సమృద్ధి నా మనసులో, సుఖ శాంతి సమృద్ధి నా మనసులో భరిస్తాను, భరిస్తాను పవిత్రత నా స్వధర్మం, భరి
ఓం శాంతి. మురళీ డేట్ 15/7/2025. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు భవిష్యత్ 21 జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి. ముళ్ళ నుండి పుష్పాలుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయించాలి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధికి వేయబడిన తాళం నెంబర్ వారుగా తెరుచుకుంటూ పోతుంది? జవాబు: ఎవరు శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటారో, పతిత పావనుడైన తండ్రి స్మృతిలో ఉంటారో, చదివించే వారితో ఎవరి బుద్ధి యోగం ఉంటుందో వారి బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటూ పోతుంది. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మేము ఆత్మలము, పరస్పరం సోదరులము. తండ్రి ద్వారా వింటున్నామనే అభ్యాసం చేయండి. ఆత్మాభిమానిగా అయ్యి వింటూ వినిపిస్తూ ఉంటే బుద్ధి తాళం తెరుచుకుంటూ పోతుంది. ఓం శాంతి. పిల్లలు మీకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శివబాబాను మాత్రమే స్మృతి చేయడం కాదు, అది కేవలం శాంతి అయిపోతుంది, కానీ సుఖం కూడా కావాలి. మీరు శాంతిగా ఉండాలి. స్వదర్శన చక్రధారులయ్యి రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి. మీరు నరుని నుండి నారాయణుడిగా, మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు. ఇక్కడ భలే ఎన్ని దైవీ గుణాలు ఉన్నా వారిని దేవతలని అనరు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ప్రపంచంలోని మనుషులకు స్వర్గం గురించి తెలియదు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. ఇది కూడా భారత్వాసీలకు మాత్రమే తెలుసు. ఏ దేవతలైతే సత్యయుగంలో రాజ్యం చేసేవారో వారి చిత్రాలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. వీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. భలే తర్వాత వారి చిత్రాలను వెలుపలికి పూజించేందుకు తీసుకువెళ్తారు. వెలుపల ఎక్కడకు తీసుకువెళ్ళినా అక్కడ మందిరాలను నిర్మిస్తారు. ప్రతి ధర్మం వారు ఎక్కడికి వెళ్ళినా తమ చిత్రాలను పూజిస్తారు. ఏ ఏ గ్రామాలపై విజయం పొందుతారో ఆ స్థానాలలో వెళ్ళి అక్కడ చర్చిలు మొదలైనవి నిర్మిస్తారు. ప్రతి ధర్మం వారికి పూజ కొరకు తమ తమ చిత్రాలు ఉన్నాయి. మనమే దేవీ దేవతలమని ఇంతకుముందు మనకు తెలియదు. స్వయాన్ని వేరుగా భావించి వారి చిత్రాలను పూజించేవారు ఇతర ధర్మాల వారు ఎవరిని పూజిస్తూ ఉన్నారో వారి పరిచయం ఉంటుంది. ఉదాహరణకి క్రైస్తవులకి వారు పూజించేది వారి ధర్మస్థాపకుడైన యేసుక్రీస్తని తెలుసు. మేము క్రైస్తవులము లేక బౌద్ధులమని వారికి తెలుసు. ఈ హిందువులకు తమ ధర్మం గురించి తెలియనందునే స్వయాన్ని హిందువులని చెప్పుకొని దేవతలకి పూజలు చేస్తారు. మేము దేవీ దేవతా ధర్మానికి చెందినవారమని, మా పెద్దల్ని పూజిస్తున్నామని వారికి తెలియదు. క్రైస్తవులు ఒక్క యేసు ప్రభువుని మాత్రమే పూజిస్తారు. భారత్వాసీలు వారి ధర్మమేదో దానిని ఎవరు ఎప్పుడు స్థాపించారో తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, భారతదేశ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైనప్పుడు దానిని పునఃస్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొదట ఏదీ తెలిసేది కాదు. అర్థం తెలియకుండానే భక్తి మార్గంలో చిత్రాలను పూజించేవారు. ఇప్పుడు మనము భక్తి మార్గంలో లేమని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణ కులబులుచులైన మీకు శూద్ర కులం వారికి రాత్రి పగలంత తేడా ఉంది. అది కూడా మీరు ఈ సమయంలోనే అర్థం చేసుకుంటారు. సత్యయుగంలో అలా భావించరు. ఈ సమయంలోనే మీకు జ్ఞానం లభిస్తుంది. తండ్రి ఆత్మలకు జ్ఞానం ఇస్తారు. పాత ప్రపంచము, నూతన ప్రపంచం గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. పాత ప్రపంచంలో చాలామంది మనుషులున్నారు. ఇక్కడ మనుషులు ఎంతగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి. మనం కూడా ముళ్ళుగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనల్ని పువ్వులుగా తయారు చేస్తూ ఉన్నారు. ముళ్ళు ఈ సుగంధభరిత పుష్పాలకు నమస్కరిస్తారు.
ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత మనమే ఇప్పుడు సుగంధభరిత పుష్పాలుగా అయ్యాము. ఇది డ్రామా అని తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు ఈ డ్రామాలు సినిమాలు ఉండేవి కావు. ఇవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఎందుకు తయారయ్యాయి? ఎందుకంటే ఉదాహరణ ఇచ్చేందుకు తండ్రికి సహజమవుతుంది. పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఈ విజ్ఞానంను పిల్లలు నేర్చుకోవాలి కదా. బుద్ధిలో ఈ సైన్స్ సంస్కారాలను అక్కడికి తీసుకువెళ్తారు. తర్వాత ఇవి అక్కడ పనికి వస్తాయి. ప్రపంచం పూర్తిగా సమాప్తమైపోదు. సంస్కారాలను తీసుకువెళ్ళి మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు. విమానాలు మొదలైనవి కూడా తయారు చేస్తారు. అక్కడికి పనికి వచ్చే వస్తువులన్నీ తయారవుతాయి. ఓడలు తయారు చేసేవారు కూడా ఉంటారు, కానీ అక్కడ స్టీమర్లు పనికిరావు. ఎవరైనా జ్ఞానం తీసుకొని తీసుకోకపోని వారి సంస్కారాలు పనికిరావు. అక్కడ స్టీమర్లు మొదలైన వాటి అవసరం ఉండదు. డ్రామాలో వాటి అవసరమే లేదు. అయితే విమానాలు, విద్యుత్ దీపాలు మొదలైన వాటి అవసరం ఉంటుంది. వారి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అక్కడి నుండి పిల్లలు నేర్చుకొని వస్తారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధి మాలో మాత్రమే ఉన్నాయి. ఈ చదువు నూతన ప్రపంచం కొరకని పిల్లలకి తెలుసు. బాబా మనల్ని భవిష్య 21 జన్మల కొరకు చదివిస్తున్నారు. స్వర్గవాసీలుగా అయ్యేందుకు మనము పవిత్రంగా అవుతున్నాము. మొదట నరకవాసీలుగా ఉండేవారము. ఫలానా వారు స్వర్గస్థులైనారని మనుషులు అంటారు, కానీ మేము నరకంలో ఉన్నామని అనుకోరు. బుద్ధి తాళం తెరవబడదు. పిల్లలు మీ తాళం నెంబరు వారుగా నిదానంగా తెరవబడుతుంది. ఎవరైతే శ్రీమతానుసారం నడుచుకొని పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తారో వాళ్ళ తాళమే తెరవబడుతుంది. బాబా జ్ఞానాన్ని ఇస్తారు, స్మృతి చేయటం కూడా నేర్పిస్తారు. టీచర్ కదా, చదివిస్తారు. ఎంతెంత టీచర్తో చదువుతో యోగం ఉంటుందో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఆ చదువులో యోగం ఉండనే ఉంటుంది. మమ్మల్ని బ్యారిస్టర్ చదివిస్తున్నారని గుర్తుంటుంది. ఇక్కడ తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది నూతన విషయం కనుక ఇది కూడా మర్చిపోతారు. దేహాన్ని గుర్తు చేసుకోవటం చాలా సహజము. క్షణక్షణము దేహము గుర్తుకొస్తుంది. మేము ఆత్మలమని మర్చిపోతారు. ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలైన మనము సోదరులము. నేను పరమాత్మనికి నని తండ్రికి తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతర ఆత్మలకు కూడా ఈ జ్ఞానాన్ని నేర్పించమని ఆత్మలకు నేర్పిస్తారు. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. వినిపించేవారు పరంపిత పరమాత్మ. వారిని సుప్రీం అని అంటారు. ఇతరులకు అర్థం చేయించినప్పుడు నా ఆత్మలో జ్ఞానం ఉన్నది, దాన్ని ఈ ఆత్మకు వినిపిస్తున్నానని బుద్ధిలో ఉండాలి. బాబా మాకు వినిపించిన దానిని ఆత్మలకు వినిపిస్తున్నామని బుద్ధిలో ఉండాలి. ఇది పూర్తి కొత్త విషయము. మీరు ఇతరులను చదివించినప్పుడు ఆత్మాభిమానిగా అయ్యి చదివించరు, మర్చిపోతారు. ఇది గమ్యం కదా. నేను ఆత్మ అవినాశి అని బుద్ధిలో ఉండాలి. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా పాత్ర చేస్తుంది. మీరు ఆత్మలు శూద్ర కులంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నారు. తర్వాత దేవతా కులంలోకి వస్తారు. అక్కడ శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. మనమంతా ఆత్మలము, సోదరులము. తండ్రి పిల్లలను చదివిస్తూ ఉన్నారు. మేము పరస్పరంలో సోదరులమని తోటి విద్యార్థులను చదివిస్తున్నామని పిల్లలు అంటారు. ఆత్మకే అర్థం చేయిస్తాము. ఆత్మ శరీరం ద్వారా వింటుంది. ఇది చాలా సూక్ష్మమైన విషయాలు, స్మృతిలోకి రావు. అర్ధకల్పం మీరు దేహాభిమానంలో ఉండినారు. ఈ సమయంలో ఆత్మాభిమానిగా అయి ఉండాలి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ అని నిశ్చయం చేసుకొని కూర్చోండి. ఆత్మ నిశ్చయం చేసుకొని వినండి.
పరంపిత పరమాత్మ వినిపిస్తూ ఉన్నారు. అందుకే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని అంటారు. అక్కడ చదివించను, ఇక్కడికే వచ్చి చదివిస్తాను. మిగిలిన ఆత్మలందరికీ శరీరాలు ఉన్నాయి. ఈ తండ్రి సుప్రీం, వీరికి శరీరం లేరు. వీరి ఆత్మ పేరు శివుడు. నేను శరీరం నాది కాదని మీకు తెలుసు. నేను సుప్రీం ఆత్మను. నా మహిమ భిన్నమైనది. ప్రతి ఒక్కరి మహిమ వారిది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని గాయనం ఉంది. వారు జ్ఞానసాగర్లు, మనుష్య సృష్టికి బీజరూపులు. వారు సత్యము, చైతన్యము, ఆనందము, సుఖశాంతుల సాగర్లు. ఇది తండ్రి మహిమ. పిల్లలకు తండ్రి ఆస్తి గురించి తెలిసింది ఉంటుంది. మా తండ్రి వద్ద ఫ్యాక్టరీ ఉంది, ఈ మిల్లు ఉందనే నష ఉంటుంది కదా. మగపిల్లలే ఆ ఆస్తికి అధికారులుగా అవుతారు. ఈ ఆస్తి అయితే ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి వద్ద ఏ ఆస్తి ఉందో మీరు విన్నారు. ఆత్మలైన మీరు అమరులు, ఎప్పుడూ మృత్యువుని పొందరు. ప్రేమసాగర్లుగా కూడా అవుతారు. లక్ష్మీనారాయణులు ప్రేమసాగర్లు, ఎప్పుడూ పోట్లాడుకోరు. ఇక్కడ ఎంతగా జగటాలాడతారు. ప్రేమలో ఇంకా అలజడి అవుతుంది. తండ్రి వచ్చి వికారాలను బంద్ చేయిస్తే ఎన్ని దెబ్బలు తింటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా పావనంగా అవ్వండి, అప్పుడే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. కామ మహాశత్రువు. అందుకే బాబా వద్దకు వచ్చినప్పుడు ఏవైతే వికర్మలు చేశారో వాటిని చెప్పేస్తే తేలికైపోతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇందులో ముఖ్యమైన వికారం గురించి తెలపాలి. తండ్రి పిల్లల కళ్యాణార్థం అడుగుతారు. పతిత పావన రండి అని తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే వికారాలలో వెళ్ళే వారినే పతితులని అంటారు. ఈ ప్రపంచం కూడా పతితంగా ఉంది. మనుషులు కూడా పతితులుగానే ఉన్నారు. పంచతత్వాలు కూడా పతితంగా ఉన్నాయి. అక్కడ మీకోసం తత్వాలు పవిత్రమై కావాలి. ఈ ఆసురీ పృథ్వీపై దేవతల నీడ కూడా పడదు. లక్ష్మిని ఆహ్వానిస్తారు, కానీ లక్ష్మి ఇక్కడికి రాలేదు. ఈ పంచతత్వాలు కూడా పరివర్తన అవ్వాలి. సత్యుగం కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. ఇది సమాప్తమయ్యే సమయము ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని మనుషులు భావిస్తారు. కల్పము ఆయువు అంతే, అంతా కేవలం 5,000 సంవత్సరాలైనప్పుడు కలియుగం ఒక్కటే 40,000 సంవత్సరాలు ఎలా అవుతుంది? ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. జ్ఞానమే లేదు. భక్తి బ్రాహ్మణుల రాత్రి, జ్ఞానము బ్రహ్మకు బ్రాహ్మణులకు పగలు. అది ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతుంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము సగం సగం అని చెప్తారు. కొత్త ప్రపంచం ఎక్కువ సమయము, పాత ప్రపంచం తక్కువ సమయం కాదు. అలా లేదు. అర్థము ఉంటుంది కనుక కాలుభాగం కూడా చేయవచ్చు. అర్థం లేకుంటే పూర్తి కాలుభాగం కూడా ఉండదు. స్వస్తిక్లో కూడా 4 భాగాలు చూపిస్తారు. స్వస్తిక్ గుర్తును రచించి గణేశుని చిత్రిస్తున్నారని భావిస్తారు. ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుందని పిల్లలు మీకు తెలుసు. మనం కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నాము. కొత్త ప్రపంచం కొరకు మనము నరుని నుండి నారాయణగా అవుతాము. కృష్ణుడు కూడా కొత్త ప్రపంచం వాడే. కృష్ణుణ్ణి మహాత్మా అని గాయనమున్నది. ఎందుకంటే అతడు చిన్న బాలుడు. చిన్న పిల్లలు ప్రేమనిపిస్తారు. చిన్నవారిని ప్రేమించినట్లు పెద్దవాళ్లను ప్రేమించరు. ఎందుకంటే వారు సతో ప్రధాన స్థితిలో ఉంటారు. వికారాల దుర్వాసన ఉండదు. పెద్దవారవుతూనే వికారాల దుర్వాసన వస్తుంది. పిల్లలలో వికార దృష్టి ఎప్పుడూ ఉండదు. ఈ కన్నులు చాలా మోసం చేస్తాయి. అందుకే అతను కళ్ళు తీసేశాడని ఉదాహరణ కూడా ఇస్తారు. అలాంటి మాటేదీ లేదు. అలా ఎవ్వరూ కన్నులు తీసేసుకోరు. ఈ సమయంలో
బాబా జ్ఞాన విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకిప్పుడు జ్ఞాన 3వ నేత్రం లభించింది. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది. ఆత్మలోనే జ్ఞానం ఉన్నది. నాలో జ్ఞానం ఉందని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మను నిర్లేపి అని అనలేరు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అవినాశి, చాలా చిన్నది. అందులో 84 జన్మల పాత్ర ఉంది. ఇలాంటి విషయాలు ఎవ్వరూ చెప్పలేరు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. అందుకే మొదట ఆత్మను అనుభవం చేయమని తండ్రి చెప్పారు. కొంతమంది జంతువులేమవుతాయి అని అడుగుతారు. అరే, జంతువుల గురించి మీకెందుకు? వాటి మాట వదిలేయండి. మొదట ఆత్మను అనుభూతి చేయండి. నేను ఆత్మను ఎలా ఉన్నాను, ఏమిటి, స్వయాన్ని ఆత్మ అనే తెలుసుకోలేదంటే నన్నేమీ తెలుసుకుంటారని తండ్రి అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. అది అభినయిస్తూ ఉంటుంది. అంతా డ్రామాలో నిశ్చయమై ఉంటే మేమెందుకు పురుషార్థం చేయాలని కొందరు అడుగుతారు. అరే, పురుషార్థం చేయకుండా నీరు కూడా దొరకదు. డ్రామా అనుసారం తనంతట తానే అంతా లభిస్తుందని కాదు. కర్మ అయితే తప్పకుండా చేయాల్సిందే. మంచి లేక చెడు కర్మలు ఉంటాయి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది రావణ రాజ్యము. ఇందులో మీరు చేసే కర్మలు వికర్మలు అవుతాయి. అక్కడ వికర్మలు జరిగేందుకు రావణ రాజ్యమే ఉండదు. నేను మీకు కర్మ అకర్మ వికర్మల గతి అర్థం చేయిస్తున్నాను. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. గీతా పాఠకులు కూడా దీని అర్థాన్ని తెలిపించారు. వారు కేవలం చదివి వినిపిస్తారు. సంస్కృతంలో శ్లోకాలు చదివి హిందీలో అర్థం చెప్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, గీతలో కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. భగవాను వాచ్ అనేది రైటే, కానీ భగవంతుడని ఎవరిని అంటారో ఎవరికీ తెలియదు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: బేహద్దు తండ్రి ఆస్తికి ఆత్మనైన నేను యజమానిని. ఎలాగైతే తండ్రి శాంతి పవిత్రత ఆనంద సాగర్లో ఆత్మ అయిన నేను కూడా మాస్టర్ సాగరుడను. అదే నశాలో ఉండాలి. డ్రామా అని అనుకుంటూ పురుషార్థం వదిలేయరాదు. కర్మ తప్పకుండా చేయాల్సిందే. కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేసుకొని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి. వరదానము: సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని సంపన్నంగా చేసుకొని విశ్వానికి ఆధారమూర్తి అవ్వండి. మొత్తం కల్పానికి సంపాదించుకునే శ్రేష్ఠ కర్మల రూపీ బీజాన్ని నాటే 5000 సంవత్సరాల సంస్కారాల రికార్డును నింపుకునే విశ్వ కళ్యాణము లేక విశ్వ పరివర్తన జరిగే సమయం ఇప్పుడే నడుస్తుంది. ఒకవేళ సమయం యొక్క జ్ఞానం కలవారు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటే రాబోయే సమయంపై వదిలేస్తే సమయం యొక్క ఆధారంపై సొంత పురుషార్థం జరిగినట్లు అవుతుంది. కానీ విశ్వం యొక్క ఆధారమూర్తి ఆత్మలు ఏ విధమైన ఆధారంపై నడవరు. వారు ఒకే అవినాశి సహాయం యొక్క ఆధారంపై కలియుగ పతిత ప్రపంచం నుండి దూరమై స్వయాన్ని సంపన్నంగా చేసుకునే పురుషార్థం చేస్తారు. స్లోగన్: స్వయాన్ని సంపన్నంగా చేసుకుంటే విశాలమైన కార్యంలో స్వతహాగా ఇతరులు సహయోగులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి. అవ్యక్త ఇషారా: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తం అవ్వండి. వర్తమాన సమయము పురుషార్థములో ప్రతి సంకల్పాన్ని
శక్తిశాలిగా చేసుకోవాలి. సంకల్పమే జీవితం యొక్క శ్రేష్టమైన ఖజానా. ఎలాగైతే ఖజానాల ద్వారా ఏం కావాలంటే ఎంత కావాలంటే అంత ప్రాప్తి చేసుకోగలరో, అలాగే శ్రేష్ఠ సంకల్పం ద్వారా సదాకాలానికి శ్రేష్టమైన ప్రాలబ్ధాన్ని పొందగలరు. అందుకు ఒక చిన్న స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి. ఆలోచించి అర్థం చేసుకుని చేయాలి మరియు మాట్లాడాలి. అప్పుడు సదాకాలం కోసం శ్రేష్టమైన జీవితాన్ని తయారు చేసుకోగలరు. అచ్చా, ఓం శాంతి. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నా ఊహలందు నీవే, నా కళ్ళ ముందు నీవే. నా ఊహలందు నీవే, నా కళ్ళ ముందు నీవే. ఏ వేళనైనా కాని నా తలపే నీవే బాబా. ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా. ఈ జన్మ కాలమంతా క్షణ క్షణము నీవే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. నీ కళ్ళ గారడితోనే, నీ కన్నుల సైగలతోనే, నీ కళ్ళ గారడితోనే, నీ కన్నుల సైగలతోనే మా మదినే కదిలించావు. నీ స్మృతిలోనే నిలితావు. శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం. శివ బాబాతో కలిసి చేస్తున్న ప్రపంచం మా కోసమేగా బాబా. నిన్నేమని పొగడాలి. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే. ఆ ప్రేమ సాగరుడేమో నీ కన్నులతో మము చూసే. ఆ ప్రేమ సాగరుడేమో నీ కన్నులతో మము చూసే. మమ్మ ప్రేమ అలంకరించే, తన వారిగా మము నిలిపే. పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా. పొందాలనున్నది ఏదో దొరికేను నేడే బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ సుందర జ్యోతి స్వరూపం నా కన్నుల నిలిచెను బాబా. ఇంకేమి కావాలంటే ఈ జన్మకు చాలంటాను. నీ దివ్య సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే.
సుందర రూపం కన్నుల్లో నిలిచిపోయే